సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. ఈ రోజు మన డే 2 గైస్, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ రోజు కూడా మనము ట్రేడ్ అనేది తీసుకుందాం అండ్ ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అయిదాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మనకు లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా, సరేనా? సో వీడియో అయితే జాగ్రత్తగా చూడండి బ్రో, మీకైతే చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ రోజు మళ్ళీ మనము మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు మన డే 2 గైస్. సో ఈ రోజు కూడా మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం గైస్, ఓకేనా? సో ఇక్కడైతే ఈ రోజు నేను రింకో చార్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ స్క్రీన్ అయితే పెద్ద చేసుకున్నా గైస్. సో ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడైతే టోటల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది, రెడ్ బ్రిక్స్ ఫార్మ్ చేస్తూ. సో కొంచెం మనము ఇక్కడ ప్రీవియస్ సైడ్ అటు సైడ్ చూసుకుందాం, కొంచెము ప్రీవియస్ సైడ్ డేటా అయితే చూసుకుందాం. సో మీకు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే బ్రో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే చూసుకోవచ్చు, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మార్కెట్ పైకి అయితే వెళ్ళింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇదొక మనకు మేజర్ సపోర్ట్ ఉండే. సో ఇక్కడ నుంచి మనకు మళ్ళీ పైకి అయితే వెళ్ళింది అన్నట్టు గైస్, ఓకేనా? సో ఇక్కడ ప్రజెంట్ చూసుకోవచ్చు బ్రో, ఇప్పుడు ఈ బ్లూ లైన్ అయితే డ్రా చేసినా కదా ఇక్కడ నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడైతే దీన్ని అయితే బ్రేక్ చేసింది అన్నట్టు, అంటే ప్రీవియస్ అది ఏదైతే సపోర్ట్ ఉందో దానికి బ్రేక్ చేసింది, కింది సైడ్ మనకు బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు చాలా మంచిగా సేల్ సైడ్ అయితే, అంటే ఇంకా మార్కెట్ మొత్తం టోటల్ గా బియరిష్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనకి రెడ్ బ్రిక్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో అందుకోసం ఇక్కడ మనం ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం గైస్, ఓకేనా? సో ఇక్కడైతే నేను ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఒకటి చూసుకోవచ్చు ఇక్కడ ఇది బై షార్ట్ సేల్ సైడ్ అయితే ఒకటి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాల్కులేట్ చేసుకుందాం, మనకు రిస్క్ ఎంత ఉంటుంది బ్రో? $22 రిస్క్ ఉంటది ప్రతి ట్రేడ్ లో, మీకు తెలిసిందే కదా. చూసుకోవచ్చు 1:2 అయితే చూసుకోవచ్చు రిస్క్, మన రేషియో చూసుకోవచ్చు 2 రేషియో అనేది వచ్చేసింది, ఓకేనా? సో ఇక్కడ నేను ప్రాపర్ గా అయితే సెట్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాల్కులేట్ చేసుకుందాం, అంటే మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు ఏంది అనేది, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి, సో ఇక్కడ క్యాల్కులేటర్ లకు అయితే వచ్చేద్దాం. ఇక్కడ కిందికి నేను క్యాల్కులేటర్ లకు అయితే వచ్చేస్తా. క్యాల్కులేటర్ లకు వచ్చేసి సో మనం ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు $22 మనకు లాస్ ఉంటుందో చూసుకుందాం, ఓకేనా? సో షార్ట్ సేల్ పైన పెట్టుకుందాం. సో దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేస్తున్నా గైస్ ఇక్కడైతే, ఓకేనా? సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంట్రీ ప్రైస్ అనేది నేను ప్రాపర్ గా అయితే టైప్ చేసుకుంటా. మన ఎంట్రీ ప్రైస్ నేను యాక్చువల్లీ మొబైల్ లో టైప్ చేసుకొని పెట్టుకున్నా అన్నట్టు గైస్ ఇది, ఓకేనా? సో ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ కూడా ఇచ్చేస్తా బ్రో నేను. సో దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఎన్ని లాట్స్ మనం తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చేస్తాం, సరేనా? సో ఇక్కడ 10 లాట్స్ అంటే $4 వస్తుంది. సో ఇక్కడ 50 లాట్స్, ఓకే గైస్. 50 లాట్స్ అంటే చూసుకోవచ్చు మనకు $22 లాస్ అవుతుంది అన్నట్టు, అంటే మన రిస్క్ బట్టి ఉందన్నట్టు, అంటే 50 లాట్స్ మనం తీసుకోవచ్చు. సో సింపుల్ ఇప్పుడు మన ఎంట్రీ ప్రైస్ అనేది ఇక్కడ నేను కాపీ చేసుకుని ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్ గా మన బెస్ట్ బిడ్ ప్రైస్ అయితే ఇచ్చేయాలన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ నేను సింపుల్ గా 50 లాట్స్ కాబట్టి 50 లాట్స్ ఇచ్చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ నేను నా స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇప్పుడే సెట్ చేసుకుంటా బ్రో, ఇక్కడ TPSL కూడా, సరేనా? సో దానికంటే ముందు ఏంటంటే మనం ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేద్దాం. ఎంట్రీ ప్రైస్ అనేది ఇచ్చేసిన, పేస్ట్ చేసేసిన అన్నట్టు. సో ఇప్పుడు మనము ఏంటంటే మన స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకుందాం బ్రో. సో ఇప్పుడే సెట్ చేసుకుంటున్నా అన్నట్టు నేను. మనం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మన స్టాప్ లాస్ అమౌంట్ కూడా ఇచ్చేసిన చూసుకోవచ్చు $22 గైస్, ఓకేనా? సో ఇక్కడ టార్గెట్ అమౌంట్ కూడా ఇచ్చేసాం. సో కొంచెం ఏంటంటే మనము ముందు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటే కొంచెం మనకు ఏంటంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు, ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటే బెటర్ అన్నట్టు గైస్, సరేనా? బట్ ఈ రోజు మనం ఏంటంటే ఫస్ట్ పెట్టుకుంటున్నాం ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్. సో చూసుకోవచ్చు బ్రో ఇక్కడైతే మనకు టార్గెట్ వచ్చేసి $45, టార్గెట్ $22 స్టాప్ లాస్, ఓకే? సో సింపుల్ గా సెట్ చేసిన. సో సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ అనేది చేసేసిన బ్రో ఇక్కడైతే, ఓకేనా? సో ఇక్కడ ఆర్డర్ ప్లేస్ కాగానే మనకు కనిపించేస్తుంది, అంటే బ్లూ లైన్ లకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడైతే ఇది లిమిట్ ఆర్డర్ అయితే ఉన్నది అన్నట్టు గైస్, ఓకేనా? మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే, ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకు అర్థమైపోతుంది, ఓకేనా? దాని తర్వాత మనము మన స్టాప్ లాస్ టార్గెట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంది అనేది దాన్ని బట్టి అయితే మనం పెట్టేసుకుందాం, ఓకే? చూసుకోవచ్చు ఇక్కడైతే మన టార్గెట్ అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది బ్రో ఇక్కడ చూసుకోవచ్చు. సో మన స్టాప్ లాస్ ఇక్కడ కనిపిస్తుంది. సో టార్గెట్ కొంచెం ఇక్కడికైతే వచ్చేసింది అన్నట్టు. సో దీనికి కొంచెం మనము సెట్ చేసుకుందాం అన్నట్టు గైస్, ఓకే? సో ఇక్కడ మన ఏవైతే మనం ఈ లైన్స్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఈ స్టాప్ లాస్ టార్గెట్, సో వీటికి మనము సెట్ చేసుకుందాం గైస్ ఇక్కడైతే, ఓకే? చూసుకోవచ్చు ఇక్కడ నేను ప్రాపర్ గా అయితే సెట్ చేసుకున్నా. సో ఇంకా మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, ఒక టార్గెట్ పెట్టేసినాం. ఇంకా మనం ఏం చేయొద్దు బ్రో, ఇంకా మనం జస్ట్ ఇక వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా, దట్స్ ఇట్. మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే ఒక ప్రాపర్ గా ఎనలైసిస్ చేసి తీసుకోవాలి. సో ఇక్కడ మనము ట్రేడ్ కూడా ఎందుకు తీసుకున్నాం బ్రో, ప్రాపర్ గా ఎనలైజ్ చేసినాం. సో మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇది ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకు రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే టోటల్ గా మనకు మార్కెట్ ఫాలింగ్ సైడ్ అవుతుంది, బియరిష్ ఉంది. అండ్ ఇంకోటి రీజన్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ ఉందో మేజర్ సపోర్ట్, దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి. సో ఇక్కడ నేను ఫాలింగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా బ్రో, ఓకేనా? సో
మీరు కూడా ఎప్పుడైనా సరే గైస్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయండి బ్రో. స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా నో ప్రాబ్లం గైస్. ఒకవేళ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది అనుకోండి బ్రో, మనకి చిన్న లాస్ అవుతుంది, టార్గెట్ వస్తే కొంచెం పెద్దగా వస్తుంది అన్నట్టు. సో మీరు ఇట్లనే ఒక 10 days వరకు కంటిన్యూ చేయండి. మీకు దాంట్లో 5 trades ప్రాఫిట్ అయ్యి 5 trades లాస్ అయినా సరే మీరు ఎట్ ది ఎండ్ చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు 40% రిటర్న్స్ ఇస్తారు అన్నట్టు. ఒకవేళ 4 trades కూడా పాస్ అయినాయి అనుకోండి బ్రో, అయినా సరే మీ బ్రోకరేజ్ పోగా మీకు 20 to 30% జస్ట్ 10 days లో రిటర్న్స్ వస్తాయి బ్రో. సో ఇట్లనే మీరు 30 days 3 times రిపీట్ చేసినారు అనుకోండి బ్రో, మీరే అనుకోవచ్చు ఇక మీకు ఎంత మంచి ప్రాఫిట్స్ అయితే అన్నట్టు అని. ఓకేనా. సో మీరు ఇక్కడైతే నేను 1:2 రిస్క్ రివార్డ్ అయితే తీసుకొని ట్రేడ్ చేస్తున్నా. సో మీరు 1:3 కూడా తీసుకోవచ్చు, 1:5 కూడా తీసుకోవచ్చు. మీ పైన ఉంటది, మీ స్ట్రాటజీ మీ పైన ఉంటది. బట్ ఏంటంటే మీరు ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవ్వండి గైస్. డెఫినెట్లీ చూసుకోవచ్చు చాలా మంచిగా దగ్గర $4-5 అయితే మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది, $6 అట్లా. సో ఇంకా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఒక స్టాప్ లాస్ పెట్టేసుకుందాం, ఒక టార్గెట్ పెట్టేసుకుందాం. ఇంకా మనం ఏం చేయొద్దు, ఇంకా వెయిట్ చేయాలి. నేను మీకు ఇంకా స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇంకా మనం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి నేను కొంచెం వీడియోను కూడా ఫాస్ట్ చేసేస్తా. ఓకేనా. సో మీకు చూపిస్తా, అప్డేట్ చేస్తుంటా, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది గైస్. చూసుకోవచ్చు $34-35 అనేది మనకైతే ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకే. సో మన టార్గెట్ ఎంత ఉంది బ్రో, ఇక్కడ $45 టార్గెట్ ఉంది, $22 స్టాప్ లాస్ ఉంది. ఓకే. చూసుకోవచ్చు దగ్గర $36 అట్లా మనకు ఇక్కడైతే ప్రాఫిట్ చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా. సో నేను మధ్యలో అసలు ఎగ్జిట్ అవ్వలేను గైస్, అర్థమవుతుంది కదా. సో నేను మధ్యలో ఎగ్జిట్ అయితే అంటే నాకు ఒక $15-20 కనిపించగానే చాలా ఇక్కడికి చాలని నేను అప్పుడే ఎగ్జిట్ అయిపోతే నాకు ఇప్పుడు ఈ ప్రాఫిట్ చూడని కనిపించకపోతుండే, అర్థమవుతుంది కదా. సో నేను మీకు అందుకే ఒకటే చెప్తా, మీరు ఒక స్టాప్ లాస్ పెట్టి ఒక టార్గెట్ పెట్టేసిన తర్వాత హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ కావాలి, లేదంటే టార్గెట్ హిట్ కావాలి. మధ్యలో ఏం అవ్వద్దు. మీరు ఇక్కడ ట్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు మీ స్టాప్ లాసెస్ ని. ఓకే. మనం ఇక్కడ 1:2 పెట్టుకున్నాం కాబట్టి మీరు మీ స్టాప్ లాస్ ని కొంచెం ఒక 1:1 వరకు రాగానే మీ స్టాప్ లాస్ ని ట్రిల్ కూడా చేసుకొని నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు బ్రో. బట్ నేను పెడతాలే, ఎందుకంటే మనం రూల్స్ లో అయితే మాట్లాడుకోలేము కదా గైస్, ట్రిల్లింగ్ కూడా చేద్దామని. సో మనం ముందే డిసైడ్ అవ్వాలన్నట్టు ఏం చేద్దాం అనేది. చూసుకోవచ్చు $43 దగ్గర $43 అయితే ప్రాఫిట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. $44 చూసుకోవచ్చు బ్రో. ఇక్కడైతే సింపుల్ గా మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది బ్రో. ఓకే. చూసుకోవచ్చు. సో ఈ రోజు మన టార్గెట్ హిట్ అయింది, చూసినారు కదా. సో మన డే 1 లో అయితే లాస్ అయిన ఉండే. ఓకే. సో ఈ రోజు మన డే 2 గైస్. సో డే 2 లో మనకు ప్రాఫిట్ అయిపోయింది, సింపుల్, అర్థమవుతుంది కదా. సో మీరు ఇట్లానే 10 days కంటిన్యూ చేయండి బ్రో. ఒక రిస్క్ రివార్డ్ ని తీసుకొని మీరు ఒక 4 days 5 days కూడా ప్రాఫిట్ అయినారు అనుకోండి, మీరు 4 days 5 days కూడా ప్రాఫిట్ అయినారు అనుకోండి బ్రో, మీరు ఎట్ ది ఎండ్ చాలా మంచి రిటర్న్స్ అనేవి తీస్తారు అన్నట్టు గైస్. సో ట్రేడింగ్ అనేది గైస్ ఇక్కడ స్ట్రాటజీ అనేది కాదు బ్రో, నేను నిజం చెప్తున్నా. మీరు ఏ స్ట్రాటజీ అయినా సరే యూజ్ చేసుకోండి, మీరు ఒక డిసిప్లిన్ ఫాలో అయితేనే మీరు ఎట్ ది ఎండ్ ప్రాఫిట్స్ తీయచ్చు బ్రో, అంతే. ఓకే. సో మీరు లక్షలు పెట్టి ఆ స్ట్రాటజీ కొంటా, నేను ఈ స్ట్రాటజీ కొంటా అని వేస్ట్ గా పైసలు ఇవి చేసుకోకండి. మీరు ఏదన్నా ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వండి. జస్ట్ ఏంటంటే మీరు ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వండి, మీరు ఎట్ ది ఎండ్ చాలా మంచి రిటర్న్స్ అనేవి తీస్తారు, సరేనా. సో ఇప్పుడు మన బ్రోకరేజ్ ఎంత తగిలింది అది కూడా చూసుకుందాం. నేను మీకు అది కూడా చూపిస్తా, బ్రోకరేజ్ ఎంత తగిలింది ఏంది అనేది. సింపుల్ ఇక్కడ ఏం చేద్దామంటే ఆర్డర్ హిస్టరీలోకి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు ఆర్డర్ హిస్టరీ పైన అయితే క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ నేను చూసుకోవచ్చు బ్రో, మనకు ప్రాఫిట్ వచ్చేసి ఎంత $46 అనేది మనకు ప్రాఫిట్ అయితే అయింది ఇక్కడ. ఓకే. సో బ్రోకరేజ్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ కి $1.21, సెకండ్ ఆర్డర్ లో మనకి $3 అంటే దగ్గర $4 మనకు ట్రేడింగ్ ఫీ తగిలింది. సో $46 మనకు ప్రాఫిట్ వచ్చింది. సో అందులో నుంచి $4 పోయినా సరే నాకు ఎంత $42 ప్రాఫిట్ లో అయితే ఉన్నా అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. సో కొంచెం మనకు బిట్ కాయిన్ లో ఏంటంటే చిన్నగా మనం బ్రోకరేజ్ ఎక్కువ తగులుతుంది. బట్ ఏంటంటే బ్రో ఇది మనకు ప్రైస్ యాక్షన్ చాలా మంచిగా వర్క్ అవుతుంది బిట్ కాయిన్ లో. ఓకేనా. మీకు ట్రాపింగ్ అనేది జరగదు. సో అదే మీరు బ్రోకరేజ్ ఎక్కువ పోతుంది కదా అని చిన్న కాయిన్స్ లో కూడా చేసుకోవచ్చు. చిన్న కాయిన్స్ లో మనకు బ్రోకరేజ్ చాలా తక్కువ తగులుతుంది. బట్ ఏంటంటే దాంట్లో చాలా ట్రాపింగ్ అనేది అవుతుంటది అన్నట్టు గైస్. ఓకేనా. సో అది ఒక్కటి మనకు మైనస్ పాయింట్ ఉంటది, ఎందుకంటే పెనీ కాయిన్స్ లో ట్రాపింగ్ చాలా చేస్తారు అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఓకే. సో ఇక్కడ మనకు బిట్ కాయిన్ ఏంటంటే అస్సలు ట్రాపింగ్ జరగదు, ఎందుకంటే పెద్ద కాయిన్ కాబట్టి. సో బట్ ఏంటంటే చిన్నగా మనకు బ్రోకరేజ్ ఎక్కువ తగులుతుంది. బట్ ఎనీవేస్ మనం బ్రోకరేజ్ ముఖం చూసుకుంటే ఇక్కడ వేస్ట్ గా లాసెస్ అనేది అవ్వద్దు అన్నట్టు చిన్న కాయిన్స్ లో చేసుకొని. సో అందుకే చెప్తున్నా, మీరు కూడా బిట్ కాయిన్ లో స్టార్ట్ చేయండి, మంచిగా ఉంటది. బిట్ కాయిన్ లేదా ఇథీరియం లో పెద్ద కాయిన్స్ కాబట్టి ఇవి ప్రైస్ యాక్షన్ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది గైస్. సో ఎనీవేస్ గైస్ మీరు దేంట్లో అయినా సరే చేసుకోండి బ్రో. ఏంటంటే ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవ్వండి గైస్, డెఫినెట్లీ మీరు కూడా ఎట్ ది ఎండ్ ప్రాఫిట్స్ అనేవి తీస్తారు అన్నట్టు. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఈ రోజు మన డే 2 గైస్. ఓకే, సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టండి. సో ఇట్లానే మనము కంటిన్యూ చేద్దాం ఈ ఛాలెంజ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, నాకు కమెంట్ చేస్తున్నారు అన్నట్టు, బ్రో ఏంది బ్రో గ్యాప్ ఇస్తున్నావు నువ్వు 2 days అట్లా అని. సో నేను ఏంటంటే బ్రో, ఎవ్రీడే ట్రేడ్ తీసుకోవడం అనేది ముఖ్యం కాదు బ్రో. మనకి ఎప్పుడైతే సెటప్ కనిపిస్తుందో అప్పుడు తీసుకోవాలి బ్రో ట్రేడ్. అర్థమవుతుంది కదా. మీరు ఎవ్రీడే ట్రేడ్ తీసుకోవాలనేది రూల్ అనేది ఉండదు. మీకు సెటప్ కనిపిస్తేనే తీసుకోండి. అది 1 day కి 2 day కి కనిపించినా సరే ఏం కాదు. సో నేను అందుకే మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటా అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో బట్ ఎనీవేస్, సో ఇప్పటి నుంచి కూడా మనం కంటిన్యూ చేస్తా. నేను కూడా వీడియోస్ కూడా చాలా డిలే అవుతున్నాయి. లాస్ అయినా పర్వాలేదు, ప్రాఫిట్ అయినా పర్వాలేదు, ఇక్కడ నుంచి మీకు వీడియోస్ అనేవి చూపిస్తుంటా నేనైతే. సరేనా? ఓకే గైస్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.